హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. నిన్న ఒక స్టోరీ చెప్పిన సాయంత్రం, మీకు గుర్తుందా? సేమ్ అదే రిపీట్ అవుతుంది మళ్ళీ. సో ఇక మళ్ళీ చీకటి కాకముందు ఒక 2 రీల్స్ చేసి అలా వారేద్దామని అంటే నాకు అస్సలు కుదరట్లేదు. ఇవరకు కూర్చొని ఇడే చేసిన. అసలు స్టాండ్ లేదని ఎవరు బాధపడకండి. ట్రైప్యాడ్ లేకున్నా కూడా చాలా చేయొచ్చు, మస్తు మనం మైండ్ ఉపయోగించాలంతే. నేనైతే ట్రైప్యాడ్ ఉన్నా కూడా 1 ఇయర్ అసలు వాడని కూడా వాడలేదు. ఇప్పుడు బ్యాచిలర్ రూమ్లో ఉంటే తెచ్చుకున్నా. మనం ఒక బకెట్ మీద గంజు, ఆ గంజు మీద ఏదైనా ఒక డబ్బు పెట్టి దానికి ఉరిగించుకుంటే అయిపోద్ది అంతే. ఇంకా లైవ్ పెట్టేటప్పుడు కూడా చాలాసార్లు కదా, ఎప్పటికట్నే బకెట్కి మగ్గు ఉంటుంది కదా, అదే జగ్గు, దాన్ని పెట్టి దానికైతే ఫోన్ ఉరిగించేది అంతే. ట్రైప్యాడ్ లేదు. నేను ఒకవేళ ట్రైప్యాడ్ ఉంటేనే చేయగలుగుతా అంటే ఏం లేదు. మన సక్సెస్ అయితేనే కొనిస్తా అంటారు మనోళ్ళు, అవునా కాదా? అందుకే ట్రైప్యాడ్ లేకున్నా కూడా అట్లా యూజ్ చేసుకోర్రి. నాకు ట్రైప్యాడ్ ఉండి ఉన్నా కూడా బయట పెడదామంటే అందరు చూస్తారని ఇక్కడ లోపల చేసిన ఒక 2 రీల్స్. కానీ బయట చేసేటి కూడా ఒక 2 పాటలు ఉన్నాయి. ఒక్కటే లొకేషన్ కాడ చేస్తే మంచిగా అనిపించేది కదా. సో మనకైతే వీలు కావట్లేదు, ఏమనుకోకుర్రి. బోళ్ళన్నీ ఆడనే ఉన్నాయి, ఇంకా తోమాలి. అవి నైట్ అయినా తోముకోవచ్చు. మళ్ళీ చీకటి అయితే మనకి ట్రైప్యాడ్ లైట్ రావట్లేదు. లైట్ వచ్చినప్పుడే చేయాలని నా బాధ. కానీ ఏం చేస్తాం, వీలు కావట్లేదు. ఇప్పుడు ఇటు వాయిస్ ఇస్తుంటే కూడా అటో కన్నీ వేసి చూస్తున్నా, అట్లున్న సిచ్యువేషన్. అందుకే దగ్గర ఉండదు ఇండ్లు. అదే మన ఊర్లల్లో ఎవరు ఏం చేసినా చూడరు, కొంచెం దూరం ఉంటాయి కాబట్టి. ఇక్కడనైతే అగ్గిపెట్టల్లాగా పక్కకే. సో మీ దాంట్లో నాలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేస్తున్నారా కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి కొల్లల పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్కి కొలాబ్ చేస్తున్నా రోజు వీడియోస్లల్లో. ఓకేనా, బాయ్.